అన్న ఏం జరుగుతూ ఉన్నది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల? సో దానికి సంబంధించిన వివరాలు ఏందన్న? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు, ఎప్పుడు 2013లో నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ తరపున తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అని ఉంటుంది, మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసిండ్రంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అనేక సార్లు తిరుగుతూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో నాకు గుర్తున్నంత వరకు నవంబర్ డిసెంబర్ నెలల్లో 2013 చివరిలో అసలు అక్కడ ప్రాజెక్టు కట్టొచ్చా మనము, ఒక 10 లక్షల ఎకరాలకు సంబంధించి కట్టాలనుకుంటే, ఒక 70 టీఎంసీల నీళ్లు వినియోగించుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఎస్టిమేషన్లు తయారు చేయండి అని ఒక 6.91 కోట్లతో జీవో నెంబర్ 72 ఇష్యూ చేసిండు, ఓన్లీ డిపిఆర్ తయారు చేయమని. ఈరోజు వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, పాలమూరు రంగారెడ్డి అనేది అసలు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ కానే కాదు, మాకు తెలియదు అని చెప్తా ఉంటారు. కానీ ఆనాడే మరి మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్వే చేయమని డిపిఆర్ తయారు చేయమని ఏ రకంగా దాదాపుగా 7 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండు? ఆ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పరు వీళ్ళు, ఎంతసేపు ఈ పిచ్చి మాటలన్నీ చెప్తూ పోతూ ఉంటారు. ఇన్ని జరుగుతూ ఆ డిపిఆర్ తయారు చేసే లోపల రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ఏం చేశారంటే అదే 2014కు సంబంధించి జూలై ఆగస్టు నెలల్లోనే ఒకవైపు కేంద్రంతో పోరాడుతూనే, ఒకవైపు ట్రిబ్యునల్ల దగ్గర కొట్లాడుతూనే, మరోవైపు సిడబ్ల్యూసీ దగ్గర వాదనలు వినిపిస్తూనే, మరోవైపు సుప్రీంకోర్టులో కేసేసి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ప్యారలల్గా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తూ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా డిపిఆర్లు ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే ఏమైంది నవీన్, వాళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్ ఏదైతే ఉందో గతంలో ఇదే రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ప్రాజెక్టు కడితే ఈరోజు మనం తీసుకున్న పాయింట్ శ్రీశైలం, అది కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాదిస్తున్నట్టుగా జూరాల మీద కట్టాల్సి వస్తుంది. జూరాల మీద కడితే ప్రాబ్లం ఏంటంటే జూరాల లైవ్ కెపాసిటీ మొత్తం కెపాసిటీయే 9.5 టీఎంసీలు ఉంటాయి. లైవ్ కెపాసిటీ అంటే దాంట్లో నీటి స్టోరేజ్ మనం నిజంగా చేసుకోగలిగిన కెపాసిటీ 6 టీఎంసీలు ఉంటుంది. మనకు కావాల్సిందేమో వందలాది టీఎంసీలు, వాడుకోగలిగేదేమో 6-7 టీఎంసీలతో ఏం చేసుకుంటాం మనము, దాని నుంచి నీళ్ళు ఎట్లా ఎత్తుతాము, అది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం కానీ వీళ్ళు తయారు చేసినటువంటి డిపిఆర్ కానీ ఈ రెండు చెప్తున్న విషయం ఏంటంటే జూరాల మీద ఒక 3 భారీ స్థాయిలో ప్రాజెక్టులు కట్టాలి. మన దగ్గర ఇప్పుడు గోదావరి మీద మనం ఏ రకంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నామో దాంట్లో భాగంగా మల్లన్న సాగర్ కట్టుకున్నాం కదా, అదే పెద్ద రిజర్వాయర్. మల్లన్న సాగర్ 50 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది, అంటే మన ట్యాంక్ బండ్కి 50 ఇంతలు ఉంటుంది. దాన్నే ఈ కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు విమర్శలు చేసిండ్రు, అంత పెద్ద ప్రాజెక్టు మీరు ఎట్లా కడతారు, దాని కింద భూకంపాలు వస్తాయి, ప్రళయం వస్తుంది, ఆ ప్రళయంలో 1000 గ్రామాలు 100 గ్రామాలు అన్ని పోతాయి అని చెప్పిండ్రు. అన్ని చెప్పినటువంటి మీరు జూరాల మీద ప్రాజెక్టు కడితే అదే డిపిఆర్లో ఏం తయారు చేసిండ్రు తెలుసా, వీళ్ళు 50 టీఎంసీలు 60 టీఎంసీలు 70 టీఎంసీలతో 3 రిజర్వాయర్లు కట్టాలని చెప్పిండ్రు. మరి అప్పుడు ఎట్లుంటుంది, రిజర్వాయర్ కెపాసిటీ అవుతుందా, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతాం మనము? ఒకవేళ చేసుకున్నామే అనుకో, దాని కింద ఉండే ముంపు ఎంత తెలుసా, దాదాపుగా 48-49 గ్రామాలు పూర్తిగా పోతాయి. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలకు ఇబ్బందులు జరుగుతాయి, విపరీతమైన ముంపు ఉంటుంది. ఆ ముంపు మొత్తానికి కంపెన్సేషన్ ఇవ్వాలి. అప్పుడే మనం రాష్ట్రంగా ఏర్పడ్డాము, డబ్బులు లేవు మన దగ్గర. ఏం చేయాలి దీనికి? 1 జూరాల నుండి నీళ్ళు తీసుకుంటే సరిపోవు, 2 ముంపు ఎక్కువ, 3 ఆ పెద్ద ప్రాజెక్టులు కట్టడం అంత శ్రేయస్కరం కాదు అనేది అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి. మనకు కూడా ఒక లేమెన్ అడిగినా కూడా చెప్తాడు. కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏం చేశారంటే ఈ డిపిఆర్ పక్కన పెట్టండి, మనకి ఎట్లాగో శ్రీశైలంలో అలొకేషన్ ఉంది కదా, శ్రీశైలం కెపాసిటీ 215 టీఎంసీలు లైవ్ కెపాసిటీ ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, ఇటు మనం వాడుకోవచ్చు. శ్రీశైలం నుండే ఇంటేక్ పాయింట్ పెట్టే విధంగా ఇంకొక డిపిఆర్ తయారు చేయమని చెప్పి, పాత డిపిఆర్ మనకు పనిచేయదని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్కి డిపిఆర్ తయారు చేయమని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండ్రు. ఎంతకు 7.5-8 కోట్ల రూపాయలతో ఇస్తే వాళ్ళు తయారు చేసినటువంటి డిపిఆర్తో 2015లో పనులు మొదలుపెట్టినాం మనము. అయితే దాంట్లో ఒరిజినల్గా మనం చేసింది ఏంటంటే ఒక రోజుకు 2 టీఎంసీలు ఎత్తుకునే విధంగా, అట్లా దాదాపుగా 100 రోజులు ఎత్తుకునే కెపాసిటీ ఉంటుంది మనకు. జూరాల అయితే ఎక్కువలో ఎక్కువ వరద వచ్చేదే 30-35 రోజులు వస్తుంది, ఇక్కడ 100 రోజులు మినిమం ఉంటుంది. మనం 200-300 టీఎంసీలు ఈజీగా తీసుకోవచ్చు కదా. అయితే ఆ శ్రీశైలం నుండి మనం ఎత్తి దాని మీద నార్లాపూర్ దగ్గర, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో ఫస్ట్ పాయింట్గా ఒక రిజర్వాయర్ కట్టి, అక్కడి నుండి ఏదుల కట్టి, దాని మీద వట్టెమనే ఇంకో రిజర్వాయర్ కట్టి, దాని మీద కరివేనా, దాని మీద ఉద్దండపూర్, దాని మీద లక్ష్మీదేవిపల్లి అని ఇప్పుడు ఉన్నటువంటి షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కొందుర్గు ప్రాంతంలో కట్టాలనుకున్నాడు. ఇట్లా అనేక రకాలుగా లిఫ్ట్ చేస్తూ కృష్ణానది మన దగ్గర పారేటటువంటి దాదాపుగా 200 మీటర్ల ఎత్తు నుండి సముద్ర మట్టం నుండి చూస్తే షాద్నగర్లో ఉన్నటువంటి కొందుర్గు మండలానికి సంబంధించి లక్ష్మీదేవిపల్లి అనేది 610-615 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే 200 మీటర్ల నుండి 600 మీటర్ల ఎత్తుకు నీళ్ళు ఎత్తి మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. దానికి సంబంధించి డిపిఆర్లు తెప్పించిండ్రు. మొత్తం ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన తర్వాత ఎన్జిటీలో ఇదే కాంగ్రెస్ నాయకులు, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కై
ఎన్జిటీలో కేసేసి ప్రాజెక్ట్ను ఆపించిండ్రు. దాదాపుగా 2 సంవత్సరాలు అనేక రకాలుగా పెద్ద పెద్ద లాయర్లను పెట్టిండ్రు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదనలైనా, ఎన్జిటీలో వాదనలైనా, ఇన్ని చేస్తూ 2 సంవత్సరాల తర్వాత మనం ఏం చేసినామంటే ఇట్లయితే కాదు అని చెప్పి ఇరిగేషన్కు సంబంధించి ప్రాజెక్టులు కట్టాలంటే ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు వీళ్ళు. ఒకవైపు కేంద్రం ఆ రకంగా నీళ్ళ కేటాయింపులు చేయకుండా అటు చేస్తూ ఉంది, ఇబ్బందులు పెడతా ఉంది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు అంటే లెటర్ రాస్తాడు, అంటే లెటర్ రాస్తాడు కేంద్రానికి, వీళ్ళ ప్రాజెక్టులని దొంగ ప్రాజెక్టులు ఆపేయాలి అని చెప్పి. మరోవైపు ఇదే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కోర్టుల్లో కేసులు వేస్తూ ఉన్న ప్రాజెక్టులని, రన్నింగ్ ప్రాజెక్టులో ఉన్నవి కూడా దొంగ ప్రాజెక్టులని చెప్తా ఉంటారు. నిన్న కూడా తెలంగాణలో అనేక ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు విషం కక్కిన పరిస్థితులు చూస్తున్నాం మనము. ఇదే విధంగా చేస్తూ 2017లో మనం ఏం నిర్ణయం తీసుకున్నామంటే కేసీఆర్ గారు దీన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకుపోవాలి అని ఆలోచన చేసి మేము కేవలం ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాకుండా తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు కడతాం ఇక్కడ అని చెప్పిండ్రు. దానికి సంబంధించి అప్రూవల్ ఇవ్వండి. తాగునీటి కోసం ప్రాజెక్టు కట్టుకున్నామంటే అప్రూవల్ తీసుకురావడం చాలా ఈజీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి. దానికి పెద్ద నిబంధనలు ఏముండవు. తాగునీరు అనేది మ్యాండేటరీ, దాన్ని ఏం చేయలేము, మనకు ఖచ్చితంగా కావాల్సిన విషయం కాబట్టి 7.5-8 టీఎంసీలకు సంబంధించి తాగునీరుకు సంబంధించి అప్రూవల్స్ తెచ్చుకున్నాం. కానీ మనం నిజంగా చేస్తున్న పని ఏంది? పూర్తి స్థాయిలో రిజర్వాయర్లను కట్టుకోవాలి. రేపు పొద్దున నీటి కేటాయింపులు జరగంగానే మన ఉమ్మడి పాలమూరు గతంలో ఏదైతే వలసలు పోతా ఉండేనో వాళ్ళు మొత్తం వాపస్ రావాలి. తెలంగాణ అంతా, పాలమూరు అంతా సస్యశ్యామలం కావాలి. రంగారెడ్డి అంతా బీడు భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ బంగారు భూములు కావాలి అని ఆలోచన చేసిండ్రు. ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేస్తూ పోయినాము. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కేవలం అక్కడ కేసీఆర్ గారు ఒక 55,000 అంచనాలు ఏదైతే వేసిరో, మీరు 55,000 కోట్లని, 27,000 కోట్లు అప్పుడు ఉన్నది, 35,000 కోట్లు ఉంటాయి, 27,000 కోట్లు మనం ఖర్చు పెట్టి 55,000 ఆ వివరాలు కూడా చెప్తాను. 55,000 కోట్ల అంచనాలతోని ముందల పెట్టి ప్రాజెక్ట్ని కేవలం ఆ పైసలు, దాని తర్వాత వచ్చే కమిషన్లు, ఆ కాంట్రాక్టర్లకు కమిషన్లు చెల్లించడానికి, ఆ పైసలన్నీ తినడానికే కేసీఆర్ గారు అక్కడ ప్రాజెక్టు కట్టిరని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడినటువంటి మాటలు. దానికి ఏం సంబంధం? అయితే మన తెలంగాణ ప్రాంతంలో ఏమంటామంటే కొన్ని సామెతలు ఉంటాయి. దొంగలకు సద్దులు కట్టేటోళ్ళు అంటాం మనము. ఇగో ఈయన గురించి అది రాసింది రేవంత్ రెడ్డి గురించి. తెలంగాణలో మన బీడు భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, మన రైతులంతా వలసపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రాజెక్టులు కట్టుకుందాంరా బాబు అని అంటే ఇన్ని ప్రయత్నాలు మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన వాటా, మన హక్కులు మనం సాధించుకోవడానికి వీటిని తాగునీళ్ళ కోసమే కడతామని చెప్పిండ్రు అని చెప్పి పక్క రాష్ట్రానికి సద్దులు మోస్తా ఉన్నాడు. అంటే వాళ్ళు పోయి మళ్ళీ కేసేయాలి, ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ అయిపోవాలి. ఇది ఈయన అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. ఎంత మోసం, అదే వాళ్ళకి సంబంధించి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి వాదిస్తున్నాడు. తెలంగాణ రైతులందరూ పచ్చగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని ఆలోచన చేసిండు. తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కావాలని ఆలోచన చేసిండు. ఆయన దుర్మార్గుడు అవుతారా? మీరవుతారా? మీరు ఎక్కడి నుంచి అయితే మిమ్మల్ని ఈ రోజు గెలిపించి అసెంబ్లీకి పంపి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్ర పరిపాలన మొత్తం మీ చేతిలో పెట్టినరో అదే కొడంగల్ నియోజకవర్గం కూడా ఇదే పాలమూరు జిల్లాకు వస్తుంది. ఇదేనా నేను గెలిపించినటువంటి జిల్లాకు, నియోజకవర్గానికి నువ్వు చేసేది? పక్క రాష్ట్రం కేసులేసి ఏ రకంగా మన ప్రాజెక్టులు ఆపాలనే విధంగా నువ్వు ఆలోచనలు చేసేది. ఇప్పటికైనా ఆలోచనలు మానుకోవాలి. ఈ రోజు కూడా నువ్వేం చెప్తున్నావు? మళ్ళీ శ్రీశైలం మీదనే, మళ్ళీ జూరాల మీదనే కట్టాలంటున్నావు. జూరాల మీద కట్టాలని నీ వాదన ఎందుకు వచ్చింది ఈ రోజు? జూరాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయించిందో ఈ ప్రాజెక్టుల విషయంలో, అప్పుడు వాళ్ళు అన్ని చూసి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా సోనియా గాంధీ గారు ఏం చేశారంటే దానికి ఒక సపరేట్గా పాత ప్రాజెక్టును కంటిన్యూ చేసుకోవచ్చు రాష్ట్ర విభజన తర్వాత కూడా అని చెప్పి ఒక చట్టబద్ధత కల్పించి మరీ పోయినరు. మీరు ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేకపోయినరు? కేవలం మీ స్వార్థాల కోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేయడం కోసమే ఆ ప్రాజెక్ట్ని జూరాల నుంచి శ్రీశైలానికి షిఫ్ట్ చేశారు అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. అయితే వినేటోడు ఉంటే ఈ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళ మంత్రులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎన్నైనా చెప్తా ఉంటారు ఇట్లాంటి పిచ్చి మాటలు. ఒకటి ఇలా 2-3 విషయాలు గమనిద్దాం నవీన్. మనము జూరాలకు సంబంధించి దాని ప్రాజెక్ట్ కెపాసిటీయే 6 టీఎంసీ, లైవ్ కెపాసిటీ 6 కాకపోతే 7 అనుకోండి ఒక నిమిషానికి. 7 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్టు నుండి నువ్వు ఎన్ని వందల టీఎంసీలు తీసుకోగలుగుతావు? ఇంకోటి దాంట్లో వరద ఎన్ని రోజులు ఉంటుంది? గట్టిగా 30 రోజులు కూడా ఉండదు. ఇంకోటి దాని కండిషన్ ఏంది తెలుసా? జూరాల తర్వాత శ్రీశైలంకి నీళ్ళు పోయి, శ్రీశైలం ఫుల్ అయిన తర్వాత నాగార్జున సాగర్కి నీళ్ళు పోయి, నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడైతే ఎత్తుతావో, నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడు ఎత్తుతాం మనం? ఫుల్ అయిన తర్వాత ఎత్తుతాం. అది ఎత్తిన తర్వాత మిగతా నీళ్లు బయటికి పోతున్న సమయంలో నువ్వు ఇది వాడాలి, అది కండిషన్. మరి ఇవన్నీ నిండేదాకా పాలమూరు రైతులు ఎక్కడికి పోవాలి? మళ్ళీ బొంబాయి వలస పోవాలనా? మళ్ళీ ఇదే రకంగా ఇబ్బందులు పడాలనా? ఇదే రకంగా ఆత్మహత్యలు చేసుకోవాలనా? 2-3 సంవత్సరాల దాకా కృష్ణాలో నీళ్లు రావు, కరువు వస్తుంది. ఏం చేస్తావు అప్పుడు? 6 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు అది పడవ పడ్డదని చెప్పి మళ్ళీ రైతులందరినీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురిగొల్పుతావా? ఇదా నీ ఆలోచన? రెండోది, నేను ఇందాక చెప్పినట్టుగా 47-48 గ్రామాలు పూర్తిగా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది.
అంటే ఆ గ్రామాలన్నింటిలో ఆ ప్రజలందరినీ దిక్కులేని వాళ్ళని చేద్దామని ఈ ఆలోచన. ఈరోజు మేం చేసిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన డిపిఆర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ముంపు ఉంది. ఎంత ఉంది ముంపు? దాదాపుగా ఒక 12-13 చిన్న చిన్న హ్యామ్లెట్స్ తండాలు ఏవైతున్నాయో అవి ముంపుకు గురవుతాయి. పూర్తి స్థాయిలో ఉన్న గ్రామాలు కేవలం 3 మాత్రమే ముంపుకు గురవుతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ముంపుతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. ఈ ఆలోచనే లేదు మీకు. రెండోది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు జూరాల నుండే నీళ్లు డ్రా చేస్తా అని చెప్తా ఉన్నావు. జూరాల తర్వాత ఉన్నటువంటి శ్రీశైలం మొత్తం ఆంధ్రాకి అప్పగించినట్టే కదా. ఇంకా శ్రీశైలం తోటి మనకు టచ్ కోల్పోతాం కదా. పూర్తి స్థాయిలో ఆంధ్రాకే పోతుంది కదా అది. అంటే ఆంధ్రాకి సంబంధించి ఈ రోజు వాళ్ళ పాత బాసు వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి శ్రీశైలాన్ని మొత్తం దారాదత్తం చేయడానికి ఇదే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుటిలమైన కుతంత్రమైన రాజకీయం ఇది. తెలంగాణను మళ్ళీ ఎడారి చేసే విధంగా, తెలంగాణను పాలమూరును మళ్ళీ పడవ పెట్టే విధంగా చేసే ఆలోచనలో భాగమే ఇదంతా. 2022 వరకు శ్రీశైలం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ 2022 వరకు కూడా బయట పెట్టలేదు కేసీఆర్ గారు. దీనికి కారణం ఏందని చెప్పి అడుగుతా ఉన్నాను. అయితే వాస్తవానికి నేను చెప్పినట్టుగా ఏం జరిగిందంటే 2018లో మన అలొకేషన్ మనకు వచ్చిన తర్వాత మనం 50% కావాలని కొట్లాడినాం కదా. ఆ కొట్లాడిన సందర్భంలో ఏమైందంటే వాళ్ళు 50% ఇయ్యలే. ఈ 299 టీఎంసీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వినియోగం కానియలే మనకు. అటువైపు 2016లో మొదటిసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అపెక్స్ కౌన్సిల్లో ఏం జరుగుతుందంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అటెండ్ అయినరు, ఆంధ్ర ముఖ్యమంత్రి హోదాలో ఆనాడు చంద్రబాబు అటెండ్ అయినరు. వీళ్ళిద్దరితో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉమాభారతి గారు ఉండే ఆనాడు, దివంగతులు. వారి నాయకత్వంలో వారు చైర్మన్గా ఉంటూ వీళ్ళిద్దరు సభ్యులుగా ఉంటూ వీళ్ళతో పాటు అనేక మంది అధికారులు హాజరైనరు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రాకు సంబంధించి. ఆనాడే స్పష్టంగా చెప్పిండ్రు, స్పష్టంగా వాదించిండ్రు కేసీఆర్ గారు. ఏమని? మా నీటి హక్కులు పూర్తిగా తేల్చండి మీరు, మేము వాడుకుంటామా లేదా అన్నది తర్వాత విషయం. వాడుకోకపోతే సముద్రంలోకి పోతాయో ఇంకెక్కడ పోతాయో వేరే విషయం. మేము ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్న తర్వాతనైతే ఇమ్మీడియట్గా వాడుకునే అవకాశం ఉంటుంది కదా. మేము యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ చేసుకునే విధంగా, మరిన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసుకునే విధంగా మా దగ్గర ఆలోచనలన్నీ వేగవంతం చేసినాము, డిపిఆర్లన్నీ తయారవుతా ఉన్నాయని చెప్పిండ్రు. ఇన్ని తయారు చేసి ప్రాజెక్టులు మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కూడా, ఇందాక పాలమూరు రంగారెడ్డి చెప్పిన కదా నేను, దాన్ని పడవ పెట్టిండ్రు అని కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. మీరు కేసులు వేస్తేనే కదా అది ఎన్జిటీలో స్టే వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకోటి ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండ్రు, దక్షిణ తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి పడవ పెట్టిండ్రు అని వీళ్ళు పనిగట్టుకొని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తము కేసీఆర్ గారిని బదనాం చేసే ఆలోచన చేస్తూ ఉంటారు. వాస్తవం ఏం తెలుసా నవీన్, ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి కొబ్బరికాయ కూడా కొట్టక ముందు పాలమూరు రంగారెడ్డి కొబ్బరికాయ కొట్టిండు కేసీఆర్ గారు. ఎప్పుడు ఈ కేసుల వల్లనే ఆగిపోయిందంటారా? పూర్తిగా వీళ్ళు వేసినటువంటి కేసులు ఒకటి, వీళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా కేసులు రాస్తా ఉన్నారు, కంప్లైంట్లు రాస్తా ఉన్నారు. నిన్న 16 ప్రాజెక్టులు ఆపాలని చెప్పి కంప్లైంట్లు రాసినటువంటి పరిస్థితులు చూసినాము. ఇన్ని జరుగుతూ ఉంటే వీళ్ళు దీన్ని ముందట వడనీయరని చెప్పి కేసీఆర్ గారు ఏం చేసిందంటే, మనకు తక్కువ ఓన్లీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి, ఇప్పుడు మిగతా వాటికి సంబంధించి ఆల్రెడీ యూటిలైజేషన్ నడుస్తూ ఉంది. ఏదైతే కల్వకుర్తి ఉందో, కల్వకుర్తికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. రేవంత్ రెడ్డి గారు సొంత ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు కొడంగల్ కాకుండా వారు నిజంగా ఎక్కడైతే పుట్టినరో అచ్చంపేటకు సంబంధించి ఆ పరిసరాల్లోనే కదా కల్వకుర్తి మొత్తం ఉండేది. ఆ కల్వకుర్తికి సంబంధించి వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంవత్సరాల తరబడి ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు కదా. వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎంత తెలుసా, ఆయకట్టు ఎంత తెలుసా, వాళ్ళు స్టెబిలైజేషన్ చేసింది ఎంత తెలుసా? కేవలం 13,000 ఎకరాలు. కేసీఆర్ గారు ఎప్పుడైతే 2015-16 నుండి వీటన్నిటిని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాలనుకున్నారో, 2018లో మొదటి క్రాప్కి సంబంధించి 3,12,13,000 ఎకరాలకు కేసీఆర్ గారు నీళ్ళిచ్చి చూపించిండ్రు. 3 లక్షల ఎకరాలకు 13,000కు నీళ్ళిచ్చే కెపాసిటీ నీ దగ్గర లేకుంటే కేవలం 2-3 సంవత్సరాల వ్యవధిలో 3 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనను పట్టుకొని మీరు ఈ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలన్నీ మాట్లాడడం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంత చేస్తుంటే కూడా మీరు ఎన్ని రకాలుగా కొట్లాడితే కేసీఆర్ గారు ఇంకో ఆలోచన ఏం చేసిండ్రో తెలుసా? వీళ్ళు ఎట్లయినా చెప్పి ఈ నీళ్లు రానియరు. ఒకవైపు చంద్రబాబు అడ్డుకుంటా ఉన్నాడు, ఇంకోవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కోర్టులో స్టే ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఎంతసేపు ఎట్లా అడ్డుకోవాలి, తెలంగాణను ఎట్లా గం చేయాలని మాత్రమే ఇటువైపు కాంగ్రెస్, అటువైపు భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి ముప్పేట దాడి చేస్తున్నారని ఆలోచన చేసి, మనం ఏదైతే 7.5 టీఎంసీలకు సంబంధించి తాగునీళ్ళ ప్రాజెక్టు తీసుకున్నామో, తాగునీటి కోసం నిర్మాణం చేస్తున్నామని చెప్పినామో, మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 27,000 కోట్ల రూపాయలు మనం దాని మొత్తం కన్స్ట్రక్షన్కి కంపెన్సేషన్కి సంబంధించి ఖర్చు చేసినాం. ఆ ఖర్చు చేసిన దాంట్లో 27,000 ఎకరాలు మనము
భూసేకరణ చేసినాం. ఇంత చేసి ప్రాజెక్టులు, దాంట్లో అనేక ప్రాజెక్టులు, మీరు ఇప్పుడు నార్లపూర్ చూస్తే దాదాపుగా అయిపోయినటువంటి పరిస్థితి. ఒక 700-800 మీటర్ల కాలువ తప్పితే అక్కడ రాయి వచ్చినటువంటి పరిస్థితి. ఆ బండ తొలగిస్తే చాలు, రేపు పొద్దున అది మొత్తం రెడీ అయ్యే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇంటెన్షన్ ఇవి మొత్తం పడావు పెట్టాలి, పడావు పెట్టి వాళ్ళ గురువు చంద్రబాబు గారికి దారదత్తం చేయాలి, మోసం చేయాలని సో ఉండాలి కదా, బాధ్యత తీసుకోవాలి కదా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే అయిపోదు కదా. కేసీఆర్ గారు ఏ రకంగా అయితే రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసినారో ఆ రకంగా ఒక్కరోజు చేసినటువంటి పరిస్థితులు చూసినామా? నీ ప్రాజెక్టుల గురించి ఎన్నడన్నా నువ్వు రిపోర్ట్ చేసినావా? నిన్నగాక మొన్న వీళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ ఎందుకు నవీన్, దీనికన్నా కొంచెం వెనక్కిపోయి చూసుకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఏడాది తర్వాత రివ్యూ మీటింగ్ లో, ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ లో ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు? నేను నల్లమల పులిబిడ్డనని అనేక సార్లు చెప్తా ఉంటాడు కదా. నల్లమల ఏ బేసిన్ లో, ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతుండే. అది ఆయన తెలివి. దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దానికన్నా ఫేమస్ ప్రాజెక్ట్ ఇంకోటి లేదు. అన్ని సార్లు వార్తల్లోకి వచ్చింది. ఆ దేవాదుల ప్రాజెక్టు కృష్ణా బేసిన్ లో ఉంటుందా, గోదావరి బేసిన్ లో ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి ఈ రోజు. అది వాళ్ళకున్న పరిజ్ఞానం. అసలు బచావ్ ట్రిబ్యునలే 2004 లో వచ్చిందని చెప్పి కాన్ఫిడెన్స్ తో చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అదే ఏదో ఒకటి చేసి నేను ఏం చెప్పినా రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నమ్ముతారు, వీళ్ళని ఏదో ఒక రకంగా ఎర్రివాళ్ళని చేయాలి అని వాళ్ళ మాజీ బాస్ ఏదైతే చేస్తూ ఉంటారో పక్క రాష్ట్రంలో, అదే ఈయన పునికి పుచ్చుకొని ఈరోజు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పంగానే నమ్ముతారు. బచావో ట్రిబ్యునల్ ఎప్పుడు వచ్చింది తెలియదు, బ్రిజెస్ ట్రిబ్యునల్ ఎప్పుడు వచ్చింది తెలియదు, నీకు నువ్వే ముఖ్యమంత్రివి, నీ పక్కనున్న నీళ్ళ శాఖ మంత్రికి కూడా తెలియదు. దీంట్లో ఇదే రివ్యూ మీటింగ్ లో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా నవీన్? కృష్ణాకు సంబంధించి 500 టీఎంసీలు తెలంగాణ వాటాగా రావాలని అదే మీటింగ్ నుండి బయటకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తాడు మీడియాకి. అదే మీటింగ్ నుండి బయటకు వచ్చి ఏం చేస్తాడంటే రేవంత్ రెడ్డి గారు లేదు మనకు 300 టీఎంసీలే రావాలని చెప్తా ఉంటారు. నువ్వు ఏం రివ్యూ చేసినావు? నీకు ఏం అర్థమైంది రివ్యూలో కూర్చుంటే? నీకు ఏం నాలెడ్జ్ ఉంది? నీ అవగాహన ఏంది? కేవలం లాగుల తొండలిరుస్తా, ఊరేయాలే, వాళ్ళు కసబు వీళ్ళు కసబు, లేదంటే వాళ్ళని పొడిచి చంపుతా, వీళ్ళ గుడ్లు వీకి గోటిలాడతా. ఇగో ఇవి ఈయన మాట్లాడేది. నీళ్లు సాధించు, లేకపోతే నీ గుడ్లు వీకి గోటిలాడే పరిస్థితి ఉంది రేపు పొద్దున.